ఆ చైల్డ్ సైకాలజిస్ట్ అలా చెప్పగానే మాకేం చేయాలో అర్థం కాలేదు అత్తయ్య. వీడు మాత్రం ఈ తాతయ్యతో మాట్లాడే ఆట మాత్రం మాండం లేదు. స్వప్న స్వప్న హాయ్ మోహిని, ఏంటి నన్ను లేపకుండా వెళ్ళిపోయావు? కాఫీ తాగుతావా? మా అత్తగారు ఎప్పుడు తీర్థయాత్రల్లో ఉంటారు, అప్పుడప్పుడు మా దగ్గర ఉంటారు. మోహిని వాళ్ళ ఆయన మోహన్ ఒకే ఆఫీస్ లో పనిచేస్తారు, పక్కనే ఉంటారు. ఈ మధ్యన పెళ్ళైంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. రా కూర్చో. మొన్న వీలింటికి వెళ్ళినప్పుడు కూడా అంతే. ఎవడో ఒక రాజు అనేవాడు ఉన్నట్టు వాడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అత్తయ్యకి ఇప్పుడే చెప్తున్నాను, మన విక్కీ కనపడని మనుషులతో మాట్లాడే ఆట గురించి. అది ఆటని ఎందుకు అనుకుంటున్నావమ్మా? వాడికి నిజంగా వాళ్ళందరూ కనిపిస్తున్నారా ఏమో. అవునమ్మా, చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయి అంటారు. మీ మామయ్య నేను చాలా కాలం ట్రైబల్ ఏజెన్సీస్ లో పనిచేశాం. అక్కడ గిరిజనులు ఇవన్నీ బాగా నమ్ముతారు. ఓ 23 ఏళ్ల పాటు మంత్రాలు, తంత్రాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, భూతాలు, ఎప్పుడు ఇదే గోల మాకు. మేం చూసినవన్నీ నువ్వు చూసుంటే మన విక్కీ ప్రవర్తన పెద్ద విచిత్రంగా అనిపించేది కాదు నీకు. ఈ రోజుల్లో అలాంటి నమ్మకాలేంటి అత్తయ్య? ఛీ, దెయ్యాలేవు, ఆత్మలేవు. ఉన్నాయి. ఏ మోహిని, కమాన్యా. ఉన్నాయి. మా ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎవరున్నారు? ఎవరో ఉన్నారు. నా చుట్టు పట్టుకుని లాగి కోళ్ళకేసి ఎవరు మోహిని? ఏమో తెలీదు, నాకు కనిపించలేదు. రిలాక్స్ మోహిని, రిలాక్స్. బాగా భయపడినట్టుంది అత్తయ్య. హలో. ఏ స్వప్న, నేను హర్షాన్ని. మోహిని సెల్ ఎత్తడం లేదు, మీ ఇంట్లో ఉందా? ఉంది గాని, అయినా నువ్వేంటయ్యా ఒక్కదాని కొత్త ప్లేస్ లో అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? తనెంత భయపడిందో తెలుసా? ఏంటి, భయపడిందా? ఏది ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు. మాట్లాడు. స్నానం చేసి వస్తాను అత్తయ్య. హే, నీ సెల్ ఎక్కడా? ఇంట్లో ఉంది. ఏంటి, భయపడ్డావా? పొద్దున ఫోన్ చేసినప్పుడు చెప్పలేదే? చూడు, రాత్రులు మేలుకొని హారర్ సినిమాలు బాగా చూడు, భయం వేయదు. ఏయ్, ఇంటికెళ్ళి సెల్ తెచ్చి నీ దగ్గర పెట్టుకో. మాటి మాటికి స్వప్నం చేస్తే బాగోదు. మళ్ళీ చేస్తాను. అమ్మా మోహిని, మోహిని ఊరుకోమ్మా. ఎవరూ లేరంట, కానీ ఎవరో ఉన్నారంట. ఏమీ చెయ్యలేదంట, కానీ ఏదో చెయ్యబోయాడంట. లెట్ మీ గెట్ దిస్ రైట్. అంటే ఆ ఇంట్లో నీకు కనబడని మనిషి ఎవరో ఉన్నారంటావు, అంతేనా? అవును. నన్నే ఫాలో అవుతూ ఉంటాడు, నన్నే చూస్తూ ఉంటాడు. నేను పని చేసుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బట్టలు మార్చుకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నన్నే చూస్తూ ఉంటాడు. వాడికి నేను కనపడతాను, కానీ వాడు నాకు కనపడడు. ఎవరూ నీకు కనపడలేదంటున్నావు, మరి ఆ మనిషి మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? వాడు మగాడే. అదే అడిగేది, అంత ఖచ్చితంగా వాడు మగాడే అని ఎలా చెప్పగలుగుతున్నావు? నేను ఆడదాన్ని కాబట్టి. మోహిని, మాట్లాడమ్మా. నా సెల్ నుంచి ఫోన్ వస్తుందంటే. నీ సెల్ నుంచా? నీ సెల్ ఎక్కడుంది? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరు లేరు కదమ్మా. నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారంటావు? పద మీ ఇంటికి వెళ్దాం. వద్దంటే. నేనున్నాను కదమ్మా, నీ సెల్ నుంచి ఎవరు చేస్తున్నారో చూద్దాం. పద మీ ఇంటికి. ఏమవ్వదమ్మా, పద చూసొద్దాం. పద. చెప్పాను కదమ్మా నేనున్నానని. నువ్వు భయపడుకుంటారా? ఏమి అవ్వదమ్మా, నువ్వురా. నేనున్నాను కదమ్మా, రామ్మా. ఎవరు ఏం చెయ్యరమ్మా. ఎందుకమ్మా భయం? నేనున్నాను కదా, ఎందుకు భయపడతావు? అసలు లోపల ఎవరున్నారో చూద్దాంరా. ఏమి లేదమ్మా లోపల, నువ్వే చూస్తావా? ఈ ఇంట్లో ఏదో ఉందమ్మా.
నీ ఫోన్ తీసుకో. ఇదేదో బాగా కోపిష్టి దానిలాగా ఉంది. పదమ్మా దీని సంగతి చూద్దాం. స్వప్న. హలో. ఏ మోహిని, ఏంటి మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్లారా? అత్తయ్య గారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మా. అత్తయ్య, విక్కీ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతా అని గొడవ చేస్తున్నట్టు. అక్కడికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. అలాగేమ్మా, పద. తీరని కోరికలతో 2 జన్మల మధ్య ఇరుక్కున్న జీవుణ్ణే మనం ఆత్మ అంటాం. ఆత్మల్లో 2 రకాలు, మంచి చేసేవి, కీడు చేసేవి. కీడు చేసే వాటినే మనం దయ్యాలు, భూతాలు అంటాం. ఏ కీడు చేయడానికి అది నీ ఇంట్లో ఉండి నిన్ను ఇబ్బంది పెడుతుందో తెలియదు కాని దైవ శక్తి ముందు దాని ఆటలు సాగవమ్మా. పద, నీ ఇంటికి వెళ్దాం. వద్దంటే మనం అక్కడికి వెళ్ళొద్దు, ప్లీజ్ ఆంటీ. చూడమ్మా, ఇప్పుడు కాని నీ భయం పోకపోతే ప్రతి చిన్న విషయానికి నువ్వు జీవితాంతం భయపడుతూనే ఉంటావు. మోహిని, నాకేం చెయ్యాలో ఎలా చెయ్యాలో బాగా తెలుసు. చెప్పాను కదమ్మా, మీ అంకుల్ నేను ఇలాంటివి చాలా చూసామని. నువ్వు రా చెప్తా. దాన్ని మీ ఇంట్లో నుంచి తరిమి కొడదాం. రా. ఏమైంది అదమ్మా? నేను ఆ ఇంటికి ఇంకెప్పుడు వెళ్ళనయ్యా, ఇంకెప్పుడు వెళ్ళను. పాపం వాళ్ళు మంచోళ్ళలో ఉన్నారయ్యా. నిజం చెప్పేద్దామయ్యా, ఆ ఇంట్లోంచి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పేద్దామయ్యా. ఆ సచ్చినాడు ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడయ్యా. ఇంట్లో తులసి చెట్టు ఉందమ్మా? బయట ఉందాంటీ. వెళ్ళి ఇన్ని ఆకులు కోసుకుని కొంచెం పసుపు నీళ్ళు కూడా కలుపు. భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. 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 భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే.
భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం ఉపాస్మహే. భూతం ప్రేతం సర్వ వినాశం ఆంజనేయం. మోహిని వాట్స్ రాంగ్? అంబులెన్స్ వచ్చిందండి. ఎవరి కోసం? మోహన్ వాళ్ళ అమ్మగారి కోసం. మన ఇంటికి వస్తే మెట్ల మీద నుండి మెట్ల మీద నుండి ఏమైంది? పడిపోయిందా? లేదు, ఎవరు తోసేశారు. తోసేశారా? అవును, తోసేశారు. ఎవరు తోసారు? తెలీదు. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. నేను లోపలికి రాను. ఏమైంది మోహిని? లోపలికి పద. వద్దు, నేను లోపలికి రాను. నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్. హే వాట్స్ రాంగ్ విత్ యు మోహిని? అసలు ఏమైంది నీకు? వద్దు, మనం లోపలికి వెళ్ళొద్దు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్. మోహిని మోహిని రిలాక్స్ రిలాక్స్. మనం లోపలికి వెళ్ళదు. నేను కూడా వెళ్ళను, సరేనా? నువ్వు ఏడవడం ఆపు. ఫస్ట్ యూ స్టాప్ క్రైమ్. స్టాప్ క్రైమ్. ఓకే, కార్ ఎక్కు. లెట్స్ గో ఫర్ అ డ్రైవ్. ఏమైంది చెప్పు. మన ఇంట్లో దయ్యం ఉంది. వాట్? అవును, ఆ ఇంట్లో దయ్యం ఉంది. అది నన్ను ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? నన్ను జుట్టు పట్టుకుని లాగి నన్ను. ఓకే ఓకే ఓకే, ఏడవద్దు ఏడవద్దు ప్లీజ్ ప్లీజ్ మోహిని. లుక్ ఎట్ మీ, లుక్ ఎట్ మీ. మనం ఏ సెంచరీలో ఉన్నాం? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి మోహిని? నువ్వు అలా అంటావు నాకు తెలుసు, కానీ అక్కడ దయ్యం ఉంది. సరే ఓకే, నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం, సరేనా? మొన్నటి దాకా మమ్మీ డాడీ నేను అంతా నీతో పాటు కలిసి ఆ ఇంట్లోనే ఉన్నాం కదా. మరి మమ్మల్ని చేయలేదు ఆ దెయ్యం? ఏమో నాకు తెలియదు, కానీ ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఆ దెయ్యాన్ని చూడాలి. పద పద ఇంటికి వెళ్దాం. రాను, నేను రాను. నేను ఆ ఇంటికి రాను. ఇంటికి రాకుండా ఏం చేస్తావు? నేను రాను ప్లీజ్. నేను రాను 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 రాను. ఓకే ఓకే ఓకే, నీకు ఇష్టం లేని ఇంట్లో నేను కూడా ఉండలేను. ఎలాగో రేపు ప్యారిస్ వెళ్తున్నాం. తిరిగి వచ్చాక సిటీలో ఏదో ఫ్లాట్ రెంట్కి తీసుకుందాం. ఈ ఒక్క రాత్రికే కదా. పద ఇంటికి వెళ్దాం. ఒక్క రాత్రి కాదు, ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేను. ప్లీజ్ హర్ష ప్లీజ్. సరే, ఇవాళ రాత్రి కూడా మనం ఏదైనా హోటల్లో ఉందాం, సరేనా? మన బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి ఉన్నాయా? పద మన బ్యాగ్స్ తీసుకుని ఏదైనా హోటల్కి వెళ్దాం. నేను లోపలికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొస్తాను, నువ్వు బయటే ఉండు, ఓకేనా? పద. హర్ష, నన్ను గుడికి తీసుకెళ్ళవా ప్లీజ్? హర్ష, మోహన్ ఎలా ఉంది రామకి? ఐసీయూలో ఉందిరా. మల్టిపుల్ ఫ్రాక్చర్స్, సెరిబ్రల్ హెమరేజ్. నేను మోహిని హాస్పిటల్కి వస్తున్నాం. ఇప్పుడు వదిలేరా, ఐసీయూలోకి మమ్మల్ని కూడా రానివ్వట్లేదు. నువ్వు కూడా రాత్రి అంతా పడుకోలేదు. రేపు కలుద్దాం. ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకేరా. ఏమన్నా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకేరా, బాయ్. బ్యాగ్స్ ఎక్కడున్నాయి? పైన కింద? కింద బెడ్రూమ్ లో. ప్లీజ్ కమ్ ఇన్సైడ్ మోహిని, ఏం కాదు.
హర్ష ఏమైంది? టైర్ ఫ్లాట్. స్టెప్నీలో కాలుండాలి దేవుడా, స్టెప్నీలో కాలుండాలి ప్లీజ్. Damn it! I don't believe this. 2 టైర్లు ఒకేసారి, 2 టైర్లు. ఏం చేద్దాం? వెయిట్, ఐఎమ్ థింకింగ్. వెయిట్. ఓకే, క్యాబ్ కాల్ చేద్దాం. హలో సిటీ క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. లొకేషన్ ఎక్కడ సార్? గండిపేట. గండిపేటలో ఎక్కడండి? సిబిఐటి నుండి 15 కిలోమీటర్స్ లోపలికి రావాలి. సారీ సార్, ఆ ఏరియాకి మేము సర్వీస్ చేయడం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రేడియో క్యాబ్స్. హలో, క్యాబ్ కావాలి. గండిపేటలో పికప్. క్యాబ్స్ అన్ని బిజీగా ఉన్నాయి సార్. అక్కడికి రావాలంటే మినిమం 2 గంటలు పడుతుంది సార్. 30 కిలోమీటర్స్ కదా, 2 అవర్స్ ఎందుకు? మీ దగ్గరలో మా క్యాబ్స్ ఏం లేవు సార్. చూసుకొని పంపడానికి మినిమం 2 గంటలు పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, హోటల్ ఎందుకు? మన మోహన్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా. చెప్పరా. రే మోహన్, మీ ఇంటి కీస్ ఎక్కడ ఉన్నారా? నా దగ్గరే ఉన్నారా? ఎందుకు? ఓ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇవాళ నైట్ మీ ఇంట్లో ఉందామని. బుచ్చయ్య దగ్గర ఇంకో సెట్ ఉంటది కదా, అది తీసుకో. ఓ అవును కదా, మర్చిపోయాను. ఓకే బాయ్. సార్, బుచ్చయ్య ఎక్కడ చచ్చావు? యాదమ్మని దింపి రావడానికి సంగారెడ్డి వెళ్తున్నాను సార్. మోహన్ సార్ ఇంటి తాళాలు ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి సార్.